మౌనిక్ గారు, జీ ఎస్ మీరు అమెరికాలో ఉండొచ్చారు కదా, ఏంది అమెరికా కొన్ని రోజులు ఉన్నారు, అమెరికా స్ట్రాటజీ ఏంది? ట్రంప్ ఎలక్షన్ ముందేమో బంగ్లాదేశ్ హిందువుల గురించి మాట్లాడారు, ఇప్పుడేమో నోరు మెదపట్ల. అల్టిమేట్ గా ఇది షేక్ హసీనా వాజేంద్ను చేయడమైనా లేకపోతే ఇదంతా జరుగుతుందా అనేది అమెరికా ఉందని హస్తం ఉందని కదా. అవునండి, ప్రపంచంలో ఏ 2 నేషన్స్ కి ఏదైనా డిస్టర్బెన్స్ ఉంది అంటే అందులో సిఐఏ ఉన్నది అన్నది మనం ఈజీగా నమ్మొచ్చు. మెయిన్ థింగ్ ఏముంటది అమెరికా సీక్రెట్ ఎజెండా అంటే సిఐఏ తోని అక్కడ ఏదన్నా కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తారు 2 నేషన్స్ కి మధ్యలో. తర్వాత ఆ 2 నేషన్స్ కి వీళ్ళు తయారు చేసిన అమెరికా తయారు చేసిన వెపనరీని సేల్ చేస్తారు. ఆ వెపనరీ సేల్ చేసిన తర్వాత వచ్చిన పైసలతో అమెరికా బతుకుతుంది. అంటే ఇప్పుడు రెండింటి మధ్యలో చిచ్చు పెట్టి ఆ మంటలలో చలిగాచుకునే రకం సిఐఏ అండ్ అమెరికా. అది దాని నేచర్. ఎక్కడైనా కూడా ఒక పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఒక కంట్రీలో జరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎక్స్ట్రీమిస్టులు గానీ క్రిమినల్ గ్యాంగులు గానీ వైలెన్స్ చేయడానికి డెస్పరేట్ గా ఉంటారు. ఇది మనం గమనించాలి. ఇక్కడ ఫారెన్ ఎలిమెంట్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన భారతదేశంలో ఎవరో హ్యాండ్లర్ ఉన్నారు, వాళ్ళ వల్ల ఒస్మాన్ హదీక్ అయింది అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఒస్మాన్ హదీ లాంటి ఉన్మాదులు ఇంకా అక్కడ వేరే వాళ్ళు ఉంటారు. వీడు గ్రో అవుతున్నాడు అని చెప్పి వాళ్ళే ఏమన్నా చేసుకొని ఉండి కూడా ఉండొచ్చు. పాయింట్ నెక్స్ట్, క్రిమినల్ సెటిల్మెంట్లు కూడా ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే ఇట్లాంటి ఉన్మాదంతో ఇట్లాంటి వైలెన్స్ చేయాలని వచ్చినప్పుడు వాళ్ళకు ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్ లో సెటిల్మెంట్ల ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా అవుతుంది. ఇంకొకటి, ఇక్కడ బంగ్లాదేశ్ లో ఉన్న వ్యక్తి ఒస్మాన్ హదీ చచ్చిపోయిండు అంటే అది ఖచ్చితంగా స్టేట్ ఫెయిల్యూర్ కిందికి వస్తుంది. మళ్ళీ బంగ్లాదేశ్ పోలీసులు కూడా మనకు క్లియర్ గా బ్లేమ్ చేస్తున్నారు, ఇండియా హస్తం ఉంది అన్న విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు బ్లేమ్ మాట్లాడుతున్నారు. జీ అలా వీళ్ళు అంటున్నారు కానీ అది మన వాళ్ళ నుంచి సోషల్ మీడియా నేరేటివ్. కానీ బంగ్లాదేశ్ పోలీస్ అక్కడ క్లియర్ గా ఇక్కడ ఎలాంటి ఎవిడెన్స్ లేదు వేరే కంట్రీ ఉన్నట్టు, అండ్ ఫర్ దట్ మ్యాటర్ భారతదేశ వ్యక్తి ఉన్నట్టుగా కూడా ఏం ఎవిడెన్స్ లేదు అని బంగ్లాదేశ్ పోలీసులే చెప్పింది. కాబట్టి ఇక్కడ ఏంటిది చూసినా ఇంటెలిజెన్స్ లాంగ్వేజ్ లో ఇది ఒక పెద్ద ఫాల్ట్ లైన్ కిందకి వస్తుంది. మళ్ళీ $900 కరెంటు బిల్లు వాళ్ళు మనకి ఇవ్వాలి, అండ్ దట్టు ఎవరికి ఇవ్వాలి అంటే అదానికి బాకీ ఉన్నది బంగ్లాదేశ్. ఇప్పుడు ఏంటిది, మనం బంగ్లాదేశ్ డెవలప్ కావడం కోసం వాళ్ళు ఉత్తమంగా బతకడం కోసం మనం ఏదో కాంట్రిబ్యూట్ చేస్తే ఇప్పుడు మనకే లాస్ పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్, ఇది యాంటీ హిందూ యాంటీ ఇండియా నేరేటివ్ ని ఎట్లయితే పాకిస్తాన్ తీసుకొచ్చిందో అట్లనే సేమ్ ఇప్పుడు బంగ్లాదేశ్ తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత కొద్ది రోజులకు ఏమైతుంది, ఫిబ్రవరి ఎలక్షన్స్ లో ఏ పార్టీకి కూడా సరైన మెజారిటీ రాదు. అక్కడ రానప్పుడు ఖచ్చితంగా మళ్ళీ బంగ్లాదేశ్ కూడా మిలిటరీ ఆర్మీ చీఫ్ ఉన్నారు కదా వాకర్ జమాన్, ఆయన ఏదైనా పొలిటికల్ పార్టీ పెట్టి ఆయనే దాన్ని లీడ్ తీసుకొని ఇప్పుడు ఆర్మీ మిలిటరీ పవర్ ఎట్లయితే పాకిస్తాన్ లో ఉందో అదే ఇప్పుడు బంగ్లాదేశ్ లో అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ లైన్ నే ఫాలో అవుతుంది, జాతి ఒకటే కదండి. ఎట్లాగో వేరే కన్స్ట్రక్టివ్ మైండ్ సెట్ ఉండదు, ఒక ఎజెండా ఉండదు, ఒక మేనిఫెస్టో ఉండదు. సో ఆటోమేటిక్ లాంగ్వేజ్ వేరు, అది బంగ్లా, ఇది ఇక్కడ ఉర్దూ. మీరు అదే అండి, రిలీజియన్ అండ్ పాలిటిక్స్ ఆర్ లైక్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. మనం ఇక్కడ రిలీజియన్ చూస్తున్నారు, లాంగ్వేజ్ చూస్తున్నారు, అక్కడ రిలీజియన్ పాలిటిక్స్ చూడండి. బంగ్లాదేశ్ అయినా పాకిస్తాన్ అయినా దే ఆర్ ముస్లిమ్స్. అక్కడ ఈజీగా ట్రాప్ లో పడిపోతారు ఎప్పుడైనా వైలెన్స్. ముస్లిమ్స్ 1971 లో కొట్టుకుంటే మనం సపోర్ట్ చేసి బంగ్లాదేశ్ 3900 మంది మన వాళ్ళు ప్రాణాలు కోల్పోతే ఇవాళ మతం ఆధారంగా వాళ్ళిద్దరు ఒకటైతామంటే ఇక మన సైనికులు 3900 మంది పాపం ప్రాణత్యాగం చేశారు. ఆపరేషన్ సింధూర్ లో చనిపోయింది మన సైనికులు, వీరమరణం పొందింది 15 మందో 20 మంది అయితే అప్పుడు 3900 మంది వీరమరణం పొందారు. వాళ్ళు ఇప్పుడు మా మతం ఒకటి మీరు అంటే పాముకి పాలు పోస్తే పాము ఎట్లయినా విషయమే కక్కుతుంది అన్న విషయం మనం ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు తెలుసుకోలేకపోయినాం, పాకిస్తాన్ అప్పుడు తెలుసుకోలేకపోయినాం, ఇప్పుడు బంగ్లాదేశ్ అప్పటికైనా తెలుసుకుంటామో లేదో ఇక మనకు తెలియదు. పాముకు మనం ఎన్ని పాలు పోసినా అది విషయమే కక్కుతుంది. కాబట్టి ఈ రిలీజియన్స్ ఇట్లానే ఉంటాయి. అందుకే సెక్యులర్ హిందూ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ దీస్ థింగ్స్. ప్రతి హిందూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఇది పాము, దీనికి పాలు పోయొద్దు అన్న విషయం అర్థం చేసుకుంటే అప్పుడు మనం టు సమ్ ఎక్స్టెంట్ సేఫ్ గా ఉండగలం. దీనిలో ఇదే విషయాన్ని బంగ్లాదేశ్ ఈ స్థితికి వెళ్తది అన్న విషయాన్ని 10 years కిందనే ఆలోచించింది, ఎక్స్పెక్ట్ చేసింది. కాబట్టి ఇంటెలిజెన్స్ నుంచి వెళ్ళి హోమ్ మినిస్ట్రీ వాళ్ళు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది. అప్పుడే చాలా మంది కానీ బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి భారతదేశం వచ్చింది అంటే ఇప్పుడు వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ ఉండేది. కానీ ఇట్స్ జనరల్ గా అట్లా అమ్మేసుకొని మొత్తం వచ్చేయాలి అని అంటే ఎవరికి అంత తొందర యాక్షన్ రాదు. ఏమోలే మంచి రోజులు వస్తాయి కదా అన్న ఆశతో అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు. వాళ్ళ కోసం భారత ప్రభుత్వం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది.
దీనిలో అండి పాకిస్తాన్, చైనా, యుఎస్ఏ మూడు కూడా ఎవరి గేమ్ వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఇక్కడ నార్త్ ఈస్ట్ ని టార్గెట్ చేస్తూ, భారతదేశంలో ఉన్న నార్త్ ఈస్ట్ ని టార్గెట్ చేయడం వల్ల ఒక పెద్ద భూభాగం వస్తది అని చూస్తున్నారు. ఈవెన్ మొహమ్మద్ యూనుస్ మొన్న ఒకసారి లాస్ట్ టైం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ని కలిసినప్పుడు గ్రేటర్ బంగ్లాలో బంగ్లాదేశ్ ప్లస్ ఇండియా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ని కూడా చూపించింది. ఇది క్లియర్ గా వార్ కి ట్రిగర్ చేసినట్టే అట్లా చేసింది. అయితే ఇక్కడ ఏమైతుంది, ఇట్లాంటి ఎక్స్ట్రీమిస్టులు ఉన్నప్పుడు వేరే దేశాలు కూడా ఇందులో ప్లే చేస్తాయి గేమ్. చైనా ఇప్పుడు ఇక్కడ గేమ్ ప్లే చేస్తుంది. ఏంటిది, సిలిగుడి కారిడార్ లో మిలిటరీ గ్యారిసన్ ఏదైతే భారతదేశంది నడుస్తుందో అక్కడ వాళ్ళని చెక్మేట్ పెట్టడం కోసం చైనా కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ కి ఫండ్స్ ఇస్తుంది. ఈ టైంలో బంగ్లాదేశ్ కి ఫండ్స్ ఎందుకు ఇస్తుంది, ఎందుకంటే ఇండియన్ ఆర్మీ మీద అటాక్ ఒకటి, నెక్స్ట్ అక్కడ మా ఇన్ఫ్లుయెన్స్ వస్తే రేపు బే ఆఫ్ బెంగాల్ లో మేము కూడా సముద్ర మార్గం తీసుకుంటాం, ఎందుకంటే జియోగ్రఫికల్ గా చైనాకి సముద్ర మార్గం లేదు. అయితే ఇప్పుడు చైనా ఇట్లా చేయాలని చూసినప్పుడు యుఎస్ ఏం చేస్తుంది, చైనాని బడనిస్తలేదు. అందుకనే యుఎస్ కూడా అక్కడ ఇన్వాల్వ్ అయిపోయి చైనాకి రాకుండా, ఎందుకంటే చైనాకి బే ఆఫ్ బెంగాల్ వచ్చేది అంటే చైనా కూడా సూపర్ పవర్ అవుతుంది, అమెరికాకి అట్లా అవ్వడం ఇష్టం లేదు. అంటే ఇక్కడ అమెరికా చైనాని ఆపడం కోసం అమెరికా కూడా అక్కడ ఫండ్స్ వేసేసి డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ షేక్ హసీనాను దింపేసి ఇప్పుడు వాళ్ళ పప్పెట్ మొహమ్మద్ యూనిస్ ని పెట్టింది. అమెరికా పనిది. ఇక్కడ ఇంకా పాకిస్తాన్ ఏమంటారు, ఈ రెండు ఎద్దులు కొట్లాడుకుంటే మధ్యలో ఒక కుక్క పోయినట్టు పాకిస్తాన్ కూడా ఒక కుక్క మైండ్ తీసుకొని వస్తుంది. ఏంటి దీని ప్రాబ్లం అంటే, ఇక్కడ బంగ్లాదేశ్ క్రైసిస్ వల్ల ఇండియన్ ఆర్మీ మొత్తం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కోసం అని ఇటు సైడ్ ఆర్మీ టర్న్ అయితే పాకిస్తాన్ కి అక్కడ సందు దొరుకుతుంది. అప్పుడు జమ్మూ కాశ్మీర్ లోకి రావచ్చు. అక్కడ ఇన్ని రోజులు తయారు చేసిన యూత్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పని లేదు, ఎందుకంటే భారతదేశం అక్కడ స్ట్రాంగ్ గా ఆపేస్తుంది ఇన్ఫిల్ట్రేషన్, ఎవరు పాకిస్తాన్ టెర్రరిస్టులు భారత్ లకు రాకుండా. సో ఆర్మీ ఒకసారి పాకిస్తాన్ నుంచి వెళ్ళి ఇటు సైడ్ కి కొంచెం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ని సెక్యూర్ చేయడానికి ఇటు సైడ్ వస్తే అక్కడ సందు దొరికితే వాళ్ళు జమ్మూ కాశ్మీర్ లోకి వచ్చేసి మళ్ళీ అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేయడానికి పాకిస్తాన్ చేస్తుంది. సో ఈ మూడింటిని కూడా మనం కౌంటర్ చేయాలంటే ఒక కోవర్ట్ ఆపరేషన్ ఖచ్చితంగా భారతదేశ ప్రభుత్వం తీసుకుంటుందేమో. నేను ఆ పాలసీ మ్యాటర్ గురించి చెప్పలేను, బట్ దాన్ని నేనేం చెప్తున్నా అంటే నాకు తెలిసిన అండర్స్టాండింగ్ ప్రకారం అక్కడ ఏదైనా కోవర్ట్ ఆపరేషన్ చేసి నార్త్ బంగ్లాదేశ్ లో మనము ఆ నార్థన్ పార్ట్ ఆఫ్ ద బంగ్లాదేశ్ లో మన ఆర్మీని సెక్యూర్ చేస్తూ నార్థన్ పార్ట్ ఆఫ్ బంగ్లాదేశ్ ని మనం న్యూట్రలైజ్ చేయాలి. అంటే ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఆ ఏరియాలలో లేకుండా చేయడం అన్న చేయాలి. లేదా ఆపరేషన్ 2 పాకిస్తాన్ మీద చేస్తే పాకిస్తాన్ కి అసలు జియోగ్రఫీ ఉండదు. అదే ఆపరేషన్ 2 ఈస్ట్ పాకిస్తాన్ అయిన ఇప్పుడు బంగ్లాదేశ్ మీద కూడా చేస్తే జియోగ్రఫికల్ గా వాళ్ళను మనం చెక్ పెట్టొచ్చు. ఓకే, భరత్ గారు. యా, యమునా పటక్ గారు, సో మీ వ్యూ ఏంది, ఇప్పుడు ఏం చేయాలి? హిందూస్ అక్కడ ఉన్న హిందువుల రక్షణ జరగాలంటే ఏం చేయాలి?